వైసీపీ నాయకుల తీరుపై మండిపడుతున్న చంద్రబాబు అయితే తాజాగా వేమిరెడ్డి ప్రశాంతి గారిపైన నల్లాపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనుచిత వ్యాఖ్యలపై చాలా తీవ్రంగా మండిపడ్డారు చంద్రబాబు గారు. ఎందుకంటే ఆడవారిపైన మీ ప్రతాపమా, ఎందుకంటే ఈ ఆడవారిపైన తిట్టడం, వాళ్ళని దౌర్జన్యంగా మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చిందల్లా బూతులు తిట్టడం, ఇదంతా ఆ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. సో సొంత చెల్లిని సైతం కించపరిచే నాయకుడి, అతని కింద పనిచేసే అనుచరులు అందరూ కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి, ఈ పద్ధతి వల్లే మీరు ఓడిపోయారు, మీ ఓటమికి కారణం ఇదే అని చెప్పి చంద్రబాబు గారు అయితే తీవ్ర విమర్శలు చేశారనమాట. సో మరి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. సో ఒక ఆడమ పైన అలాంటి మాటలు మాట్లాడితే, ఈవిడనే కాదు ఏ మహిళల పైన కూడా అసభ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఆయన అయితే చెప్పారనమాట. సో ఇటువంటి జుగుప్సాకరమైన మాటలు వైసీపీ నాయకులకు మాత్రమే వస్తాయి. సో ఖచ్చితంగా ఇకపైన ఎవరన్నా ఇట్లా మాట్లాడితే క్షమించేది లేదు. ఖచ్చితంగా అది అవతల వ్యక్తి ఎంతటి వాడైనా, అది ఏ పార్టీలో ఉన్నా ఆడవారిపైన అసభ్యంగా మాట్లాడితే వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఆయన అయితే చెప్పారనమాట. సో మరి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అతను నాయకుడే ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా కింద ఫాలో అయ్యే వాళ్ళు ఏ విధంగా ఉంటారు? సో పద్ధతి మార్చుకోమని ఎన్నోసార్లు చెప్పాము, అయినా కూడా వైసీపీ నాయకులు పద్ధతి మారట్లేదు. సో ఖచ్చితంగా ఇలా వెళ్తూ పోతూ ఉంటే కనుక అది ఎవరైనా సరే లెక్క చేయం, ఖచ్చితంగా వాళ్ళకి తగిన చర్యలు ఉంటాయని కూడా ఆయన చెప్పారనమాట. సో మరి చంద్రబాబు గారు ఇటువంటి విషయాల్లో ఎప్పుడూ కూడా చాలా నిక్కచ్చిగా ఉంటారు. అండ్ మహిళల పట్ల అసభ్యంగా అగౌరవంగా మాట్లాడినా ఎవరైనా కూడా ఆయన తీవ్రంగా ఖండిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. సో మరి ఇప్పుడు కూడా నల్లాపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన సొంత కక్షల్ని ఇక్కడ రాజకీయాలుగా చేస్తున్నారు, ఇది ఒక రాజకీయమేనా అంటూ కూడా ఆయన అయితే విమర్శించారనమాట. సో ఖచ్చితంగా మహిళల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, అది ఎవరైనా సరే అంటూ ఆయనైతే చాలా సీరియస్గా వార్నింగ్ అయితే పాస్ చేశారనమాట. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆవిడపైన జరిగిన దానికి అందరూ కూడా అటు టీడీపీ వాళ్ళే కాదు, ఎంతోమంది రాజకీయ నాయకులు అందరూ కూడా ఆవిడకి సపోర్ట్గా మాట్లాడుతున్నారనమాట. సో మరి నెల్లూరులో ఈ కొత్త రాజకీయాలు ఏంటో, ఈ మహిళల పట్ల ఇట్లా మాట్లాడతాం ఏంటో అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి మాజీ మంత్రి నల్లాపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బహిరంగంగా ఆవిడకి క్షమాపణలు చెప్పాలని అటు టీడీపీ నాయకులు, నెల్లూరులో ఆవిడ ప్రశాంతి రెడ్డి గారి ఫ్యాన్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారనమాట. సో మరి వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి పేరైతే ఉంది, వేమిరెడ్డి ఫ్యామిలీకి. మరి అలాంటి ఆవిడ పైన మీరు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియా అండ్ మీడియా. నిన్నైతే అతని పైన ఇంట్లోనే దౌర్జన్యం జరిగిందని చెప్పి అతను కూడా కొన్ని వీడియోలు అయితే బయటకు పెట్టడం జరిగిందనమాట. సో అది అతనే చేయించుకున్నాడని చెప్పి ప్రశాంత్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఎందుకంటే మా కార్యకర్తలందరినీ కూడా నేను ఆపాను, ఎవరు గొడవకి వెళ్ళకుండా ఉంటాయని కూడా ఆవిడ చెప్పారు. సో ఆ తర్వాత అతని ఇల్లు, కారు అన్నీ కూడా ధ్వంసం చేసినట్టుగా కొన్ని వీడియోలు అయితే బయటకు వచ్చాయి, కానీ అది ఎవరు చేశారనే వీడియో ఫుటేజీలు మాత్రం ఎవరూ చూపించట్లేదు. సో ఖచ్చితంగా ఇది సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు చేసుకునే అటాక్ కాబట్టే ఇట్లా వీడియో ప్రూఫ్లు చూపించలేకపోతున్నారని కూడా మాట్లాడుతున్నారు. సో నెల్లూరు రాజకీయాలు మాత్రం మంచి హీట్లో ఉన్నాయని చెప్పొచ్చు.